వెల్కమ్ టు ఓపెన్ టాక్. శ్రమజీవులకి గొంతొచ్చి నేటికి సరిగ్గా 89 ఏళ్లు. కష్టజీవికే ఫలితం దక్కాలన్న నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, విజయాలు. ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ విజయ పదంలోనే ఉన్న అధికార క్షేత్రానికి మాత్రం ఓ అడుగు దూరంగానే ఉంది. ఈ సుదీర్ఘ కాలంలో ఈ 89 ఏళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానానికి సంబంధించి ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు వస్తున్నారు. ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన వారికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్లను అందించారు. ఈ పథకం ద్వారా 303 స్విఫ్ట్ డిజైన్ కార్లను లబ్ధిదారులకు అందించారు. మరో 600 కార్లను అందజేస్తామని సీఎం తెలిపారు. నైపుణ్య అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కేసీఆర్ తెలిపారు. సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సంతోషం. ఈరోజు ఒక 303 మందికి ఈ వాహనాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఇంకొక 600 పైచిలకు వాహనాలు జంట నగరాల యువకులకు సమకూరుస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పినారు. దాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ తెలంగాణ రాజధాని కాబట్టి అసలు హైదరాబాద్కి ఇట్లా ఉంటుందా అని ఊహించలేని నగరం వైపు నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నా. షార్ట్ పీరియడ్లోనే అవన్నీ మీ ముందుకు రాబోతాయని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. 100% ఒక ట్రూత్ఫుల్ గ్లోబల్ సిటీగా జంట నగరాలను తయారు చేసే బాధ్యత నేనే తీసుకున్నా. అందుకే మున్సిపల్ పరిపాలన శాఖ కూడా వేరే మంత్రికి ఇవ్వకుండా నా దగ్గరనే పెట్టుకున్నాను కూడా మనవి చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ ఏపీగా చేస్తామని ప్రకటించారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ప్రతి ఇంటికి త్వరలోనే 4G సేవలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ కేబినెట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పల్లె చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే హెల్త్ కార్డులు, అక్రిడేషన్స్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో జగన్ తీరుపై మంత్రి పల్లె మండిపడ్డారు. CRDAపై సలహాలు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. అదేవిధంగా కళాక్షేత్రం కూడా ఇక్కడ రవీంద్ర భారతిని మైమరిపించే రీతిలో దీన్ని కంటే కూడా బాగుండేటట్లు విజయవాడ నగరంలో ఒక రవీంద్ర భారతి టైప్లో మంచి కళాక్షేత్రం ఏర్పాటు చేసి కళలను మన ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన కళలు ఉన్నాయి, విభిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్నమైన కల్చర్ ఉంది. వాటిని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయడమే కాకుండా ఈ జాతికి వెలుగునిచ్చి స్ఫూర్తినిచ్చి ఈ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టలు ఇనుమడింపజేసిన మహానాయకులు, మహాపురుషుల యొక్క జీవితాలను పాఠ్యాంశాలుగా రూపొందించడానికి ప్రయత్నాలు చేయడమే కాకుండా వాళ్ళ పుట్టిన తేదీలను జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. సభలో సభ్యులను గౌరవంగా చూడడం లేదన్నారు. అదేవిధంగా తలసాని రాజీనామా స్వయంగా స్పీకర్కు ఇచ్చినా ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ సభా సాంప్రదాయాలను కాపాడుతుంది, సభ్యుల విలువలను సాంప్రదాయాలను కూడా కాపాడుతుందని. కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కి ఈ సభా సాంప్రదాయాలకు ఏమాత్రం గౌరవము, విలువ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, వైఎస్ఆర్ నుంచి కానీ, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేర్చుకున్న శాసనసభ్యుల మీద అనర్హత వేట ఏమని చెప్పి అన్ని పార్టీలు ఫిర్యాదు చేసినా కూడా శాసనసభకు సంబంధించి సంప్రదాయాలను కాపాడకపోను ఆ సభ్యులకు ఇచ్చే నోటీసులలో నిర్లక్ష్యం ఉంది. శాసన మండలిలో ఉన్న సభ్యుల విషయంలో కూడా అదే రకమైన తంతు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయదారుల డైరీని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. వ్యవసాయదారులకు కావలసిన సమగ్ర సమాచారం ఈ డైరీలో ఉందని మంత్రి పత్తిపాటి తెలిపారు. రైతులకు లబ్ధి కలిగించేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని మంత్రి సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఏకైక ధ్యేయం. రైతు సంక్షేమం, రైతుకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలి
దానికి కావాల్సినటువంటి వనరుల్ని ప్రభుత్వ పరంగా రైతులకు చేరవేసి వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావటమే తెలుగుదేశం పార్టీ ఎజెండా. కనుక ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దినము వ్యవసాయం గురించి, హార్టికల్చర్ గురించి, లైవ్ స్టాక్ గురించి, అదేవిధంగా ఫిషరీస్ గురించి ఏ విధంగా దీన్ని ఉత్పత్తి పెంచాలి, ఏ విధంగా దీని యొక్క స్థూల ఉత్పత్తి ఆదాయాన్ని పెంచాలనేటువంటిది కూడా ప్రతినిత్యం కూడా ఎక్స్పర్ట్స్ తోటి చర్చలు కూడా చేయటం జరుగుతూ ఉంది. సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఎర్ర జెండాలు ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ విజయవాడలో సిపిఐ రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేస్తున్నామని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇటు హైదరాబాద్లోని మగ్దుం భవన్లో పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఎర్ర జెండా ఆవిష్కరించారు. దున్నేవాడిదే భూమి కావాలని సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 89వ వార్షికోత్సవాల సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కష్టజీవుల పండుగగా ఇవాళ నిర్వహించుకుంటా ఉన్నాం. మన రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ నగరంలో వేలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహించి రాబోయే కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక పాత్ర పోషించడానికి మేమందరం కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 89 సంవత్సరాల కాలంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి ప్రజాస్వామిక హక్కుల కొరకు, కార్మికుల హక్కుల కొరకు, పేదవాడి కొరకు, అదేవిధంగా ఉద్యోగస్తుల కొరకు, రైతుల కొరకు అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. రాజకీయ వ్యవస్థ, హైదరాబాద్ సంస్థానం, అలాగే పునఃప్రాయ పశ్చిమ బెంగాల్ ఇలాంటి అనేక చోట్ల కూడా సంస్థానాలలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ అంతానికి ప్రజలకు స్వేచ్ఛ హక్కులు కావాలని ఎక్కడికక్కడికి ఉద్యమాలు నిర్వహించింది. అనేక నిర్బంధాలకు గురై దున్నేవాడికి భూమి కావాలని నైజాం రాజకీయ వ్యవస్థ అంతం చేయడానికి నైజాం గద్దెచ్చే తప్ప దేశానికి స్వాతంత్రం రాదని, ఈ హైదరాబాద్ సంస్థానంకు స్వేచ్ఛ రాదని, భారతదేశం విలీనం కాదని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 1947 సెప్టెంబర్ 11న ఈ నైజాం రాజకీయ వ్యవస్థ అంతం కావాలంటే సాయుధులు కావాల్సిందని చెప్పి పిలిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. ఎనభై 89 సంవత్సరాల సుదీర్ఘ పయనం, పెత్తందారీ బూర్జువా పార్టీల అనైతిక సిద్ధాంతాలపై భారత కమ్యూనిస్టు పార్టీగా వారి గుండెల్లో నిద్రపోయింది. ప్రజా సమస్యలే ఎజెండాగా అలుపెరగని పోరాటాలు చేసింది. ప్రపంచ పటంలో ఎర్రని చుక్కగా, కార్మికుల, కర్షకులకు అండగా, గూడులేని పేదల జీవితాల్లో వెలుగు నింపింది. అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులకు కరదీపికగా సమస్యల పరిష్కారానికి ముందు చూపుగా నిలిచింది. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు, వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగింది కమ్యూనిస్టు పార్టీ. పాలకులు ప్రజా సమస్యల నుంచి తప్పుకున్న ప్రతిసారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వారి గుండెల్లో నిద్రపోయింది. అది భూ పోరాటమైన, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైన ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించింది. పేద ప్రజల పక్షాన నిలిచింది. ఇవాళ సిపిఐ 89వ ఆవిర్భావ దినోత్సవం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి.
పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కాదు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనతను మూటగట్టుకున్న చరిత్ర కమ్యూనిస్టులది. సాయుధ పోరాటంలో మడమ తిప్పని ఉద్యమకారులై నిజాం నవాబు బూజు వదిలించింది. ఎర్ర సైన్యమై కదం తొక్కి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ప్రజా సమస్యలపై ఎర్ర జెండా ఎగురవేసి పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదుల్లో వణుకు పుట్టిస్తూ పోరాటాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ సిపిఐ అణగారిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఎర్రచుక్కను పసిప్రాయంలోనే పిసికి పారేయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు విజృంభించారు. అన్ని రకాల ఆంక్షలు పెట్టి దిగ్బంధనం చేశారు. రాజకీయ సైద్ధాంతికవేత్తలు సైతం జబ్బలు చరిచి ఇదెంతకాలం ఉంటుంది, మేధావులు కాని నిరక్షరాస్యులు దేశాన్ని పాలిస్తారా అని విరుచుకుపడ్డారు. అయితే వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచవ్యాపితంగా అరుణ పతాక ప్రభంజనం విస్తరించబడింది. ఆధునిక పద్ధతుల్లో మైండ్ గేమ్ ఆడుతున్న బూర్జువా వర్గానికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులే అగ్ని పరీక్షకు నిలబడగలరని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ప్రజల్ని ప్రక్కదారి పట్టించే పాలకుల నీతిమాలిన చర్యలను ప్రజలు కూడా తప్పక తెలుసుకుంటారు. వారు చేసే విన్యాసాలు ఎంతకాలమో కొనసాగవు. ఆ విశ్వాసం కల్పించగలిగింది కమ్యూనిస్టు ఉద్యమమే. శ్రమజీవుల చెమట చుక్కల్లోంచి పుట్టి 89 ఏళ్లగా జనం కోసం జనం తరపున పాలకుల్ని నిలదీస్తూనే ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 89 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, నిర్బంధాలు అయినా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 89 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు, ముందుగా ఈ 89 ఏళ్ల పాటు ప్రజల తరపున ఒక గొంతుని సజీవంగా ఉంచగలిగి ఇంకా ఉంచబోతున్నందుకు, ప్రజల తరపున పోరాడుతున్నందుకు ముందుగా 99 టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, 89 ఏళ్ళు ఒక సుదీర్ఘమైన కాలం. ఏ రాజకీయ పార్టీ అయినా అందులో పాలకుల పక్షంగానో లేకుంటే ఆర్థిక అండదండలతో రాకుండా శ్రమజీవుల రక్తంలోంచి వచ్చిన పార్టీ ఇంకా ఇలా నిలబడి ఉండడానికి కారణం ఏమంటారు? ఇది ఆచరణయోగ్యమైనటువంటి నిజమైన ప్రజా సమస్యల మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి ఎన్నికల్లో ఆటుపోట్లు వచ్చినా కూడా ప్రజా సమస్యల మీద రాజీ పడడం లేదు. అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకే ఒక చారిత్రక నేపథ్యం. కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ప్రారంభించిన దీని ఉద్యమ స్వరూపం అంతకుముందు 10 ఏళ్ళ నుంచి ఉంది. 1920లో ఏఐటీసీ ఆవిర్భవించింది. అసలు స్వాతంత్ర పోరాటంలో ఒక రాజకీయ మలుపు తిరగడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం తర్వాతనే ఒక మలుపు తిరిగింది. అంతకుముందర కేవలం స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసింది తప్ప ఎలాంటి స్వాతంత్రం అని ఎక్కలేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భించిన తర్వాతనే సంపూర్ణ స్వాతంత్రం కావాలి, దున్నేవాడికి భూమి కావాలి అని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఒక నాణ్యత వచ్చింది, ఒక లక్ష్యం వచ్చింది, ఒక లక్ష్య సిద్ధి వచ్చింది. అందువల్ల భారతదేశ రాజకీయాలను మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వం, కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత పరిశీలిస్తే ఒక గుణాత్మకమైన మార్పు రావడానికి ఉపయోగపడింది. కానీ నాంది పలికింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇది పుట్టగానే దున్నేవాడికే భూమి, లౌకిక వ్యవస్థ రెండుపైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా కూడా దున్నేవాడికి భూమి కల్పించేటువంటి పరిష్కారం కాకుండా, పేద సమస్య పరిష్కారం కాకుండా ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ యథేచ్ఛగా ఉంటుంది. ఈ భూ ప్రపంచం మీద ప్రజానీకం, ప్రజానాయుడు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉండి తీరుతుంది. అది ప్రజల్లో ఉండి తీరుతుంది. అది అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటుందా లేదా ఆ తర్వాత విషయం. ప్రజల్లో మాత్రం ఉంటుంది. కాబట్టి ఇంకా సజీవంగా ఇన్నేళ్లుగా 89 ఏళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎరుపెక్కుతూనే ఉంది, ముందుకు పోతూనే ఉంది. అనేక మంది త్యాగాలు చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి. త్యాగ ఫలితాల్లో ప్రజానికానికి అందజేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీనికి అనుకూలంగా ఉన్నారు. అసలు భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు ఏంటి భారతదేశంలో? స్వాతంత్ర పోరాటం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఒకటి. అదే సందర్భంలో 1917 సోవియట్ యూనియన్లో విప్లవం వచ్చిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచ గ్లోబ్, ఆ గ్లోబ్కు పంచబడింది. ఒకప్పుడు గ్లోబ్ మొత్తం సామ్రాజ్యవాద పెట్టుబడిదారి అనుకూలమైనటువంటి గ్లోబ్గా ఉండేది తప్ప
దానిలో ఎర్ర చొక్క లేదు. ఫస్ట్ టైం 1917లో సోవియట్ యూనియన్లో ప్రపంచ మ్యాప్లో ఎర్ర చొక్క పడింది. అది సోవియట్ యూనియన్లో కార్మిక వర్గ రాజ్య నాయకత్వాన. ఎప్పుడైతే కార్మిక వర్గం రాజ్యాధికారం వచ్చిందో ఆ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్ తోటి భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలు పుట్టాయి 1920లో. తర్వాత 25 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఆ తర్వాత భూమి కోసం భుక్తి కోసం దున్నేవాడికి భూమిని ఆందోళన జరిగింది. తర్వాత భారతదేశంలో పునఃప్రావ మొదలుకొని తేబాగ మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర పరిపాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో జమీందారీ ఇనాందారీ వ్యతిరేక పోరాటానికి భూ పోరాటం చొప్పించి సాగించిన పోరాటం ఇది. కాంగ్రెస్ పార్టీ దాని జోలికి పోలేదు, ఇప్పుడు ఎస్టేట్ జోలికి పోలేదు, రాజుల జోలికి పోలేదు. వాళ్ళందరూ మీరు హాయిగా ఉండండి, మేము స్వాతంత్రం తెచ్చిపెడతామని చెప్పింది తప్ప ఈ స్వాతంత్రం ఎవరి కోసం అంటే ఈ భూస్వాముల కోసం కాదు, ఈ జమీందారుల కోసం కాదు, రాచరిక పాలన కోసం కాదు, దీన్ని కూడా తుదముట్టించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి స్వాతంత్ర పోరాటానికి భగత్ సింగ్ లాంటి వాళ్ళు పుట్టారు, అనేక గదర్ వీరులు పుట్టారు. ఈ వీరుల పోరాటం వల్ల ఈ భారతదేశంలో ఈ భూమి కోసం భుక్తి కోసం సమాన న్యాయం కోసం లౌకిక వ్యవస్థ కోసం ఇది బలమైనటువంటి పునాదులు కల్పించింది. కాబట్టి దీనికి ఉపయోగపడేటువంటి ఒక పునాది వచ్చింది. ఆ పునాది వల్లనే ఇతర రాజకీయ పార్టీలను ప్రభావితం చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం అది కూడా ఆవిడ కాంగ్రెస్లో నుంచి సోషలిజం వైపు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భారతదేశ రాజకీయాలలో ఒక ప్రభావితం కల్పించడానికి ఉపయోగపడేటువంటి నేపథ్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినాక దాదాపు అంటే సోషలిజం ధ్యేయం వైపు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ సోషలిజం కొన్ని చోట్ల విఫలమై ఉండొచ్చు, లేదా ఇంకొన్ని చోట్ల. కానీ భారతదేశంలో మాత్రం 89 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న ఇంకా అధికార లక్ష్యం అనేది ఎందుకు చేరుకోలేదు? భారతదేశం కాదు, ఇంకా ఇతర దేశాల్లో కూడా 90 ఏళ్ళుగాను కూడా ఆయా దేశాల్లో కమ్యూనిస్టులు అధికారం రాకపోయినా కొట్లాడుతూ ఉన్నారు, పోరాటం సాగిస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు అధికారంలోకి వస్తూ ఉంది, కొన్ని దేశాలు నిర్ణయాధిక పాత్ర వహిస్తూ ఉన్నారు. వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఈరోజు ఏదో అయిపోయింది అంటున్నారు. ఇప్పటిదాకా సోషలిజం అనేది ఇంకా రాలేదు, ఆ దశ ఉంది. ఈవెన్ చైనాలో కూడా ఆ దశ వైపు ప్రయాణం సాగిస్తూ ఉంది. సోవియట్ యూనియన్ ఆ దశ దాకా వచ్చి అక్కడున్నటువంటి అంతర్గత ప్రొడక్షన్స్ దానిపైన విభేదాలపైన పడిపోయింది. సోవియట్ యూనియన్లో ప్రభుత్వం పడిపోయిందేమో కానీ కమ్యూనిజం పడిపోలేదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల పాత్ర వహిస్తూ ఉంది. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన ప్రభావితం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న దేశాలు, నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో చిన్న దేశాల్లో ఎన్నికల ద్వారా, ఎన్నికలు కాకుండా పోరాటం ద్వారా కమ్యూనిస్ట్ వైపు గణం పెరుగుతాం. లాటిన్ అమెరికా దేశాల్లో కానీ సెంట్రల్ అమెరికాలో కానీ ఎట్లా వస్తూ ఉన్నాయి. వెనిజులా పేదరికం మీద పోరాటం సాగించి జయప్రదమైంది. క్యూబా ఇన్స్పిరేషన్ ఉందనుకోండి. అదేవిధంగా అనేక దేశాలు వస్తాయి, బొలివియా లాంటి దేశాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. చివరికి పెట్టుబడిదారు దేశం ఏంటంటే జపాన్లో కూడా ఎన్నికల్లో 3 రెట్లు కమ్యూనిస్ట్ పార్టీ బలం పెరిగింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పేపర్ 14 లక్షలు పేపరు సర్క్యులేషన్ ఉందంటే అక్కడ ఎంత. ఇటలీలో అనేక మాటలు చీలికలు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మాటలు చీలికలు వచ్చినా కమ్యూనిస్ట్ ఉద్యమం బలోపేతంగా ఉండి కార్పొరేషన్ సైతం ఆకుపోయి చేసుకుంటా ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా వస్తూనే ఉన్నారు. వియత్నాం, క్యూబా లాంటి దేశాలు ముందుకు పోతూనే ఉన్నాయి, చైనా లాంటి దేశాలు ముందుకు పోతూనే ఉన్నాయి. తన పెట్టుబడిదారు దేశాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం పెరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో ఎందుకు ఆ విధంగా రాలేదు? దీనిలో అనేక సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో జరిగే సమయంలో మెయిన్ స్ట్రీమ్లో కమ్యూనిస్టులు చిన్న తప్పులు వేయడం, క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక చిన్న సమస్య, మిస్అండర్స్టాండింగ్ చెప్పండి. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్? ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మనం పోరాటం సాగిస్తున్నాం. కానీ అదే సందర్భంలో సోవియట్ యూనియన్ పైన దాడికి అన్ని దేశాలు ఏకమైనాయి. దాన్ని రక్షించడానికి ఒక కూటమి, ప్రపంచవ్యాప్తంగా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో ఈ హిట్లర్కి వ్యతిరేకంగా బ్రిటన్ కూడా సోవియట్కు అనుకూలంగా ఒక లైన్ తీసుకుంది. అమెరికా, బ్రిటన్, సోవియట్ అంతా లైన్ తీసుకొని ఆ హిట్లర్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేసింది. ఆ టైంలో భారతదేశంలో కమ్యూనిస్టులు కూడా ఇది ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సాగించే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ఒక లైన్ తీసుకోవడం వల్ల ప్రజానీకంలో అంతర్జాతీయ రాజకీయాలు చూసేంత ఎక్కడుంది? శత్రువుకు అనిపిస్తున్నాడు. ఈ శత్రువును వదిలిపెట్టి ఇంకో శత్రువు ఎక్కడికి సాధ్యం కాలేదు. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. స్థానిక దృక్పథాన్ని మించి అంతర్జాతీయ దృక్పథంతో వ్యవహరించడం వల్ల నష్టం వచ్చింది. తర్వాత స్వాతంత్రం వచ్చింది.
స్వాతంత్రాన్ని గుర్తించడానికి నిరాకరించారు. పండిట్ నెహ్రూను గాంధీని దేవుడు అని చెప్పేసిన పొగుడుతో గొప్పగా కొడుతుంటే ఇతను వీళ్ళు దేశద్రోహులు లేకపోతే కాంప్రడోర్ బూర్జువాయిజీ వాళ్ళు అనేటువంటి పద్ధతిలో పరికట్టు పదాల వల్ల భారతదేశ మెయిన్ స్ట్రీమ్ మొత్తం ఒకవైపోతుంటే అసలు స్వాతంత్రం రాలేదనేటువంటి వైపు నుంచి నెహ్రూ గాంధీ లాంటి వాళ్ళకి వైపు నెగిటివ్ లైన్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం వేరుపడడానికి ఉపయోగపడింది. అట్లా కొన్ని సందర్భాలు. అట్లాగే ఎలక్షన్స్ సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల్లో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ 1952లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం చూస్తే 1950 ఆటోమేటిక్ గవర్నమెంట్ వచ్చేసి అనుకున్నారు. సుందరయ్య ముఖ్యమంత్రి గారు, చంద్రరాజేశ్వర హోమ్ మినిస్టర్ గారు, బసవపల్లి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పేసి ప్రకటించుకున్నారు. అంటే ఒక సెక్టేరియన్ 55లో అధికారం వచ్చేస్తున్నటువంటి ఒక దీంతో ఎవరిని కలుపుకోలేదు. ఆ రోజు ఎన్జే రంగాలాంటి వాళ్ళని, లేదంటే మన టంగుటూరు ప్రకాశ్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని మనం కలుపుకోకుండా ఒంటరిగా పోరాటం సాగించాం. అలాంటి పోరాటం సాగించడం వల్ల ఏమైంది, కమ్యూనిస్టు వ్యతిరేకులందరినీ, అంటే కమ్యూనిస్ట్ వ్యతిరేకం చెప్పేదానికన్నా నాన్ కమ్యూనిస్టులందరినీ కాంగ్రెస్ పార్టీ ఒకటి చేసుకుంది. అందువల్ల ఓట్లు మాత్రం 35% వచ్చింది, సీట్లు మాత్రం 15 సీట్లు వచ్చాయి. అంటే ఆ విధంగా కొంచెం సెక్టేరియన్ ఆస్పెక్ట్లో కూడా కొంత సమస్య వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు కూడా అది ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ వచ్చి ఇన్వాల్వ్ అయిందో, ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత దాన్ని గుర్తించి ఆ ప్రకారం కానీ టాక్టిక్స్ కానీ చేసినట్టు పోయి ఉండేది. చివరికి స్టాలిన్ మనకు గైడ్ చేస్తే దాన్ని కన్విన్స్ చేయడానికి కూడా సంవత్సరం పట్టింది. దాని చాలా నష్టం జరిగిపోయింది. అక్కడ కూడా కొంచెం జాగ్రత్త చేసుకుంటుంటే తెలంగాణలో ఇంకొంచెం మరింత ఉధృతమైనటువంటి మూమెంట్ ఉండేది. అట్లా కొన్ని చిన్న మిస్టేక్స్. కానీ ఇవన్నీ ఎందుకు బయటపడ్డామంటే నిజంగా జనాన్ని అంటుపెట్టుకొని పోరాటం సాగిస్తున్నాం కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, స్వాతంత్ర పోరాటంలో కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ చిన్న మిస్టేక్ జరిగినా అవన్నీ ఇగ్నోర్ చేసి ప్రజానీకాలను ఆదరించారు. ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఆదరిస్తూ ఉన్నారు, లేకపోతే ఆదరించేవాడు కాదు. అంటే ఆ రోజు 1949 నుంచి 51 వరకు సాయుధ పోరాట పందాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళింది. ఆ తర్వాత సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతిలోకి వచ్చి జనజీవనంలో పోరాడుతుంది. సాయుధ పోరాటం ఆ రోజు మీకు ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? అలాంటి సాయుధ పోరాటం, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని విముక్తి చేయించింది, గ్రామాలు విముక్తి చేయించింది. అది పెద్ద ప్రభావం. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక గుర్తింపు వచ్చింది. దాన్ని రాజకీయ భాషలో, రాజకీయ పరిజ్ఞానంలో దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అది నిలబెట్టుకోవడానికి ఎప్పుడైతే 1950లో కొంచెం ఎఫెక్ట్ జరిగిందో కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అది దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావం కల్పించింది. దీంతో పాటు తేబాగా ఉద్యమం పశ్చిమ బెంగాల్లో, పున్నప్ర కేరళలో, తర్వాత జమ్మూ కాశ్మీర్ జరిగిన యాంటీ జమీందారీ, ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇదొక మార్గం ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మార్గమే కాదు, మరో మార్గం ద్వారా కూడా సామాన్య ప్రజానికి బ్రిటిష్ సామ్రాజ్యవాద పోరాటం సాగిస్తూనే మరో ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ వ్యవస్థ కోసం పోరాటం సాగించేటువంటి ప్రభావాన్ని కమ్యూనిస్ట్ కల్పించగలిగారు. మీరు ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ వ్యవస్థ లేదా కార్మిక వర్గానికి స్వర్గము అని చెప్పి అప్పట్లో సోవియట్ యూనియన్ని చూపించేవాళ్ళు. ప్రజలు కూడా మీ పోరాటాల్లో చివరి లక్ష్యం ఇలాంటి ఒక వ్యవస్థ మనం సాధించడం కోసమే అనేది ఒక నమ్మకం కలిగించగలిగారు. కానీ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినాక ఆ నమ్మకం నుంచి ఆ నమ్మకం ప్రజల్లో సాధారణంగా పోతుంది. అలాంటి టైంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? చాలామంది ఇంకేడుందయా, అయిపోయింది కమ్యూనిస్టులు, సోవియట్ యూనియన్లో పోయింది కదా అని చెప్పేసి అన్నారు. ఒకసారి నేను ట్రైన్లో పోతున్నా, రాత్రి టికెట్ దొరకలేదు, టీసీ వచ్చాడు. నాకు బెర్త్ ఉంటే చేయండి సార్ అన్న. నాకే లేదా బెర్త్, నీకెక్కడది అన్నాడు. సార్ కొవ్వొత్తు కూడా కరిగిపోతుంది, వెలుగునిస్తా అంటే మీలాంటి అనుకుంటే నాకు సీట్ వస్తుంది సార్ అన్న. ఎవరాయను అన్నాడు. ఏదో దిగుతాను లేదు సార్ అన్న. కాదు అసలు విషయం చెప్పు అన్నాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు. అదే ఇంకెక్కడున్నాయా, అది మంగళాపురంలో నేను పుట్టింది, కమ్యూనిస్ట్ అయిపోయింది కదా సార్ అని మొదలుపెట్టాడు. అందరూ లేచి కూర్చుని అంతా నిద్రపోయాడు అంతా. తర్వాత అందరూ లేచి సార్ మేము సీట్ ఇస్తాను సార్, ఈ గొడవ ఎందుకని అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, నాకు భారత చెప్తానయ్యా అన్నాడు. అవునండి, మీ సోవియట్ యూనియన్ పోయింది మీకు గుర్తుంది, కానీ దాని పునాదులు మొత్తం పోలేదు కదా, ప్రపంచవ్యాప్తంగా పునాదులు పోవి, తప్పనిసరిగా అధిగమిస్తాను అంటే అధిగమిస్తే సంతోషిస్తానయ్యా అని. అంటే ఇమీడియట్ రియాక్షన్ ఏంటి, అయిపోయింది కదా అని. ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్కి వచ్చినాక వెంకయ్య కూడా ఏమంటాడు, కమ్యూనిస్ట్ వేస్ట్, అది అంతర్జాతీయంగా మాయమైపోయింది, ఏడ మీకు సీట్లు రావంటున్నాడు. అంటే ఒకప్పుడు బీజేపీ కూడా 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 2 పార్లమెంట్ సీట్లు వచ్చిన బీజేపీ ఇప్పుడు అధికారానికి ఎట్లా వచ్చింది?
మరి ఒకప్పుడు 62 సీట్లు వామపక్ష పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు 15 ఉన్నాయి. అంటే సీట్లలో మార్పులు వస్తుంటాయి, అధికారంలో మార్పులు వస్తుంటాయి. ప్రజా ఉద్యమంలో మాత్రం కమ్యూనిస్టులు నిలకడగానే ఉన్నారు. బీజేపీ జనసంఘంగా ఉండి బీజేపీకి మారింది, రకరకాలుగా పరకాయ ప్రవేశాలు చేసినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ ఉదాహరణ చెప్పారు కాబట్టి బీజేపీ మీ కళ్ళ ముందే పుట్టింది, మీ కళ్ళ ముందే 2 సీట్లు తెచ్చుకుంది. అక్కడి నుంచి ఈరోజు 2 సార్లు అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కూడా ఈరోజు 2వ సారి అధికారంలోకి వచ్చింది. అయినా కమ్యూనిస్టు పార్టీ ఎందుకు ఆ స్థితికి రాలేదు? ప్రజలందరి గుండెల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఉంది. 80% ప్రజలు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని అన్నింటినీ కూడా గౌరవిస్తున్నారు సమాజంలో. ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఉన్న వర్గ పునాదులపై నుంచి అధికార మార్పిడి జరుగుతుంది తప్ప అసైన అధికార మార్పిడి జరగడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయి జనతాదళ్ వచ్చినా, జనతాదళ్ పోయి బీజేపీ వచ్చినా, మళ్ళీ ఇంకొకటి వచ్చినా కూడా ఆర్థిక సాంఘిక విధానాలు మొత్తం పునాదులు అట్లే ఉన్నాయి, ఉపరితలం మాత్రం మారుతూ ఉంది. ఇప్పుడు ఆ ఉపరితలం పైన బీజేపీ వచ్చి కూర్చుంది, రేపు ఇంకొకటి వచ్చి కూర్చోవచ్చు. కానీ కమ్యూనిస్ట్కి వచ్చేకాడికి ఉపరితలం కాదు, పునాదుల నుంచే మార్పులు తీసుకొని రావాలి. పునాదుల నుంచి మార్పులు రాకుండా కేవలం అధికారం మా చేతికి వచ్చినంత మాత్రం మేము చేయగలిగింది ఏం లేదు, సాధ్యం కాదు. అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ, పర్సనాలిటీ కల్ట్ కానీ, ఆర్థిక సంబంధాలు కానీ ఇవన్నీ పెనేసుకుపోయినాయి. ఇప్పుడు 1/2 ఎకరా ఉన్న పేదవాడు కూడా అమ్మో నా ఆస్తి పోతుందేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్లోకి పోయాడు, నాకు స్వేచ్ఛ ఉండదేమో అనే ఇంప్రెషన్లోకి పోయాడు. ఏం స్వేచ్ఛ ఉంది ఇప్పుడు మాత్రం? అంటే మనకున్నటువంటి మన పునాదులు హిందూ మతం అని చెప్పండి, లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ అని చెప్పండి, తర్వాత కులాలకు సంబంధించిన ప్రభావం కానివ్వండి, ఆస్తి మీద ఉన్నటువంటి మమకారం కానివ్వండి, ఇవన్నీ ఇంకా పటాపంచలు కాలేదు. అంటే కమ్యూనిజం కూడా ఒకవేళ కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నీ లాక్కుంటారు, ఇలాంటి ప్రచారాలు 1956 ఎక్కువ జరిగింది. మీ భార్యల్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు, జాతీయం చేస్తారని కాంగ్రెస్ నాయకులు సమావేశాల్లో చెప్పారని అంటుంటారు. ఆడవాళ్ళ మెడల పైన నగలు ఉంటే ఆ నగలు తీసేసి కాడు పెట్టి దున్నేస్తామని చెప్పేసి కమ్యూనిస్ట్ చెప్పారని చెప్పేసి ప్రచారం చేశారు. కమ్యూనిస్ట్ ఇప్పుడు చెప్పలే పాపం, కానీ రాశారు అట్లా, ఆ విధంగా రాశారు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రపత్రిక ప్రభావాలు రాశారు. అది కరెక్ట్ కాదు. కానీ అదేంటి, కమ్యూనిజం అనగానే అదొక హింసతో కూడినటువంటి రాజకీయ పార్టీ అని ముద్రపడిపోయింది. అది ఇప్పుడిప్పుడే అది పోతున్నది, ఇంకా పోదు, ఇంకా టైం ఉంది. మాకు వచ్చేకాడికి వర్గ పునాది నుంచి స్ట్రాంగ్గా చేసుకుంటూ రావాలి తప్ప పై పునాదుల నుంచి వస్తే మాత్రం సాధ్యం కాదు. కానీ టైం పడుతుంది, మాకు ఇంకా టైం పడుతుంది. నారాయణ గారు, అనేక మంది కాలర్స్ ఈ సందర్భంగా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆదిలాబాద్ నుంచి నర్సింగ్ లైన్లో ఉన్నారు. నర్సింగ్ గారు చెప్పండి. మేడం చెప్పండి. నారాయణ గారు స్టూడియోలో ఉన్నారు, చెప్పండి. హలో మేడం, మేము రైతులము. హలో చెప్పండి, నారాయణ గారు మాట్లాడుతున్నారు. హలో నమస్కారం సార్. చెప్పండి నర్సింగ్ గారు, మీ క్వశ్చన్ చెప్పండి. సార్ మేము రైతులం సార్. ఇది వినపడదే. హలో చెప్పండి. హలో హలో సార్, మేము రైతులం సార్. పత్తి శనగ పంట, పత్తి సోయా పంట వేసినాం సార్. సోయా ఈ సంవత్సరం 4 ఎకరాలల్లో 2.5 కుంటాలు వెళ్ళాయి. అయితే మేము కలెక్టర్ దృష్టికి మరియు ఏడీ దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు ఇంతవరకు పరిష్కార మార్గాలు చూపిస్తలేరు మాకు. కనీసం రైతుల్ని కొద్దిగా ఆదుకోవాలన్నట్టు మీరు ప్రభుత్వం నుంచి అన్నా మేము, అంటే మీరు హైదరాబాద్ మీటింగ్ కూడా మా పెండలవాడ గ్రామం నుంచి వచ్చింది సార్. రైతులకు బాగా అన్యాయం జరుగుతున్నాయి. పత్తి రైతులకు సంబంధించి సమస్య వస్తుంది. ఆ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అది ప్రభుత్వం దాని సరైన చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కాటన్ బ్రోకర్స్ మీద ఆధారపడుతున్న పద్ధతి ఉంది తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలనే పద్ధతుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని ప్రోత్సహించి బ్రోకర్లను రానియకుండా చేయమని చెప్పేసి చేయాలి. మేము చాలా చోట్ల మార్కెట్ కాడికి పోయి ఆడికి ఆందోళన చేసి దగ్గరుండి కొనుగోలు చేయించాం కొన్ని చోట్ల. కానీ ప్రభుత్వ పాలసీలో కొన్ని మార్పులు ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది. బ్రోకర్ల మీద ఆధారపడే మనస్తత్వం ఒకటి ఉంది. అందువల్ల దీని నుంచి ప్రధానికానికి నష్టం వస్తుంది. కాబట్టి తప్పనిసరి మీరు చెప్పింది కరెక్టే. అది మేము ఆందోళన రైతు సంఘాలు ఇప్పటికీ ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూడా అది ఒత్తిడి చేస్తాం. నారాయణ గారు, ఇంకా అంటే ప్రజలు మిమ్మల్ని వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వంతో పోరాడే శక్తులుగానే మిమ్మల్ని ఇంకా ప్రజలు గుర్తిస్తారు. ఎప్పటికీ ఇలానే గుర్తిస్తారా? ఇప్పుడు ఉద్యమం రీత్యా మమ్మల్ని గుర్తించారు. కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు లేని ప్రాంతాల నుంచి కూడా మాకు ఫోన్ చేస్తుంటారు.
శ్రీకాకుళం జిల్లా మొదలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అందువల్ల ఉద్యమ రీత్యా మమ్మల్ని గుర్తించారు. ఓట్ల రీత్యా ఇంకా వాళ్ళకి విశ్వాసం కలగలేదు. అంటే ప్రజలు తప్పని అనుకోవడంలా వాళ్ళని ఆ పద్ధతులు విశ్వాసం కల్పించే స్థాయికి మేము ఎదగాలి. ఎదగడానికి చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు వామపక్ష ఐక్యతతో కూడి ఇన్ని జెండాలు ఎందుకు అంతా కలిసి పనిచేసుకుందామని, జనానికి విశ్వాసం కల్పిద్దామని అలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఒకటికి గర్వకారణం ఏంటంటే ఏ మూలనైనా సరే కమ్యూనిస్టులు అయితే చేయగలరనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఆ నమ్మకాన్ని కలిగించగలిగాం. అంటే ఓట్ల రీత్యా వీళ్ళని అధికారులను కూర్చొని పెట్టాలనేటువంటి అభిప్రాయం మా జనంలో రావాలి. ఆ జనం తప్పు కన్నా మేము ఇంకా ప్రయత్నం చేయాలనేటువంటి అభిప్రాయం మాకుంది. ఇంకా చేస్తాం. ఇక పవన్ కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. పవన్ గారు చెప్పండి. మేడం చెప్పండి. సార్ నమస్కారం సార్. నా పేరు పవన్ సార్, కర్నూలు నుంచి చేస్తున్నాను సార్. నేను కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘంలో 4 ఏళ్ళు చేశాను సార్. కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘంలో 4 ఏళ్ళు లీడర్గా పనిచేశాను సార్. మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కానీ మన పార్టీల్లో ఐక్యత లోపించడం వల్లనే బూర్జువా పార్టీల కంటే మన పార్టీలు అంత బలంగా ఉండలేకపోతున్నాయని నా అభిప్రాయం సార్. దీనికి అనేక ప్రభావాలు ఉన్నాయి బాబు. ఇప్పుడు మనం కూడా మానవ మాత్రమే. ఇప్పుడున్న దానిలో రాజకీయాల్లో వచ్చినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత, ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత రకరకాల అవినీతి కార్యక్రమాలు పెరిగినాయి. తర్వాత రాజకీయాల్లో ఈజీ సంపాదన వచ్చింది, అధికార వ్యామోహం సెంట్రలిజం పెరిగింది. ఈ అన్నింటిని తట్టుకొని నిలబడాలంటే కమ్యూనిస్ట్ చాలా కష్టాధ్యం అవుతూ ఉంది. ఒకప్పుడు మాదిరి కాదు. ఇప్పుడు అనేక రకాలుగా సాంఘికంగా వస్తున్న సమస్యలు, సామాజికంగా వస్తున్న సమస్యలు, ఆచరణలో ఆర్థిక సమస్యలు, ఇతర వాళ్ళు ఎట్లయితే లక్షణ రేఖ దాటిన వాళ్ళు కార్లు కొంటున్నారు, హాయిగా బతుకుతున్నారు, వాళ్ళని చూసి ఈసిపడేవాళ్ళు కాదు, ఫాలో అయ్యేవాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా కాకుండా అవి అన్నిటికీ అతిక్రమించి పనిచేయడానికి ఇంకా కమ్యూనిస్ట్ పనిచేస్తున్నాం. కష్టసాధ్యమైన ఇప్పటికైనా సరే మాకు హోల్ టైమర్స్ వ్యవస్థ ఉంది. కమ్యూనిస్ట్ పోరాటాలు సాగిస్తూ ఉన్నాం. అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వస్తున్నాం. కొన్ని చోట్ల మా వాళ్ళు కూడా జారిపోవచ్చు. జారిపోయే వాళ్ళు తక్కువ శాతం, కమిట్ అయ్యి పనిచేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఉద్యమాలు ఇంకా జరుగుతున్నాయి. ఇక బ్రహ్మచారి తుంగతుర్తి నుంచి లైన్లో ఉన్నారు. బ్రహ్మచారి గారు నారాయణ గారితో మాట్లాడండి. నమస్కారం అండి సార్. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నారాయణ గారితో మాట్లాడాలని ఆలోచన మాట్లాడుతున్నారు సార్. నమస్కారం నారాయణ గారు. నమస్కారం. తుంగతుర్తి తాలూకా, నల్లగొండ జిల్లా తుంగతుర్తి తాలూకా, మల్లుస్వరాజ్ ఏరియా, సాయుధపాటులో మన భీముల నరసింహ ఏరియా అండి మాది. నమస్కారం సార్. నమస్కారం, చెప్పమ్మా. మాకు ఇక్కడ సమస్యలు, మేము విశ్వకర్మ బ్రహ్మచారి అంటే మేము వడ్రంగి సంబంధించిన వాళ్ళు. ప్రభుత్వం ఇంతవరకు ఏ రాయితీ ప్రతి ఒక్కరికి ఇచ్చినా కానీ మాకు ఎలాంటి ఏది మన బ్యాంకు లోన్స్ కానీ లేకపోతే ఏమన్నా మొదటి నుంచి మేము రైతులకు దగ్గర సేవ సార్. మేము వడ్రంగి కమ్మరం వరకు మాది టోటల్గా మండల వైజ్ నుంచి ఎక్కడ ఇంతవరకు ఏది కాదు. మేము ఇదివరకు కూడా ఏది మన భవన నిర్మాణ కార్మికుల ద్వారా CIT ద్వారా మేము నల్గొండలో చేసాం సార్. దాంట్లో ఇంతవరకు మాకు పద్మశాలకు కానీ వీరే వాళ్ళకి ఇస్తున్నా ఇంతవరకు పింఛన్లు కానీ ఇది బ్యాంక్ లోన్స్ కానీ ఏం లేవు సార్. నారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ అధికారం రాకముందరగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చేతి వృత్తులు మొదలుకొని రైతులు, వ్యవసాయ కూలీలు మొదలుకొని అందరికీ న్యాయం జరిగే పద్ధతుల్లో ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మాట వాస్తవం. అన్ని రకాల అప్పులను రద్దు చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఉద్యోగ సమస్య మొత్తం పరిష్కారం చేస్తామని మాట వాస్తవం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. కాంట్రాక్ట్ సిస్టమ్ అని, అవుట్సోర్సింగ్ అని రద్దు చేస్తామని చెప్పింది మాట వాస్తవం. అయితే ఇప్పుడు వచ్చేకాడికి ఎన్నికల ముందర ఉపన్యాసం ఎంత జోరుగా ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చినా కూడా అదే ఉపన్యాసం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారిని, అధికార పార్టీ వాళ్ళు. అది ఆశ్చర్యంగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రచారం కండూతి మాత్రం పెరుగుతూ ఉంది. ఆచరణకు వచ్చేకాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుల సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా ఆత్మహత్య పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణ జిల్లాలలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం కోరిన గవర్నమెంట్ మనకు వచ్చింది, మనం ఇంకా బాగా పనిచేయాలనేటువంటి ఉత్సాహం ఉండాల్సింది పోయి ఇప్పటికీ 300 మంది పైన ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్లో ఆశ్చర్యం, ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూ ఉంది. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఆత్మహత్య చేస్తూ ఉన్నారు. అదే చేతి వృత్తుల వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. దీనిపైనే ఈ కొత్త గవర్నమెంట్ కేవలం మాటలతోనే సరిపుచ్చుకుంటా ఉంది. మాటలతో కడుపు నిండదు. కాబట్టే వామపక్ష పార్టీ అందరూ కలిసి ఐక్యంగా నిలబడి ఆందోళన చేస్తున్నారు. భరోసా యాత్ర ఇచ్చి పిలిపించారు. మీ దగ్గర వచ్చే ఉంటారు పాదయాత్ర, భవిష్యత్తులో మళ్ళీ ఆందోళన చేద్దాం. మీలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి గట్టిగా నిలబడి
ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి చేస్తే ఈ సమస్య పరిష్కారం చేసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ కృష్ణా జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నారాయణ గారితో మాట్లాడండి. నారాయణ గారు నమస్తే సార్. అయ్యా నమస్తే. నేను 8th క్లాస్ చదువుకున్నానండి. నా ఏజ్ 56 సంవత్సరాలు. మాది నుజూడండి. దాసర్ నాగభూషణ్ గారు అమర్ భవన్ అనేది నిర్మాణం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో. నువ్వా? చెప్పు. నిత్యం వాణిజ్య కేంద్రమైంది. నేను సమస్య అర్థమైంది. ఈ సమస్య అర్థమైంది. నాతో కూడా తమను మాట్లాడావు, లెటర్ కూడా రాసినట్టున్నావు నాకు. అక్కడ ఒక మీటింగ్ హాల్ కట్టిన మాట వాస్తవం. ఆ మీటింగ్ హాల్ కట్టినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి వాటి కొన్నిటికి ఇస్తూ ఉన్నారని తెలిసింది. మేము కూడా దాన్ని ఒక మీటింగ్లకు సంబంధించి ఏదో ఫంక్షన్ సంబంధించి అట్లాంటి వాటికి ఇస్తాము. కానీ ఈ మధ్య అదేదో వ్యాపార కేరళగా మారింది చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా వాళ్ళతో మాట్లాడి దాన్ని సరి చేస్తాం. ఇక శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఇక్కడ ఇప్పుడు వితంతులు వికలాంగులకు పింఛన్ పెట్టారు. ఇలా అరువులకు ఏమో వస్తలేవు, అరువులు కాని వాళ్ళకేమో పింఛన్ వస్తున్నది. ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ 1,00,000 రూపాయల వరకు పంట లోన్ అన్నారు. 1,00,000 అంటే ఏదో 25% అన్నారు. అయ్యేటి కాకుండా మాట లేదు. నిజమే. ఇప్పుడు వికలాంగులకు సంబంధించి పెన్షన్ సంబంధించి ఏదో బోగస్ ఉన్నాయి కాబట్టి సర్వే చేయించి రెడీ చేస్తూ ఉన్నారు. ఆ సర్వే కూడా సక్రమంగా జరగలేదు. తర్వాత ఇప్పుడేమంటారంటే ఈ అడిగిన వాళ్ళకి పాత వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తూ ఉన్నారు. నిజంగానే వికలాంగులకు సంబంధించి కానీ పెన్షన్ సంబంధించి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అది గతంలో ఉన్నదాన్ని మార్చి మంచిది చేయకపోతే అది చెడుగా మారిపోయింది. దానిపైన ఉద్యమిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా చేసిన తప్పుని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. మీరంతా అప్లికేషన్ పెట్టండి, ఆ అప్లికేషన్స్ ఆమోదించి ఏర్పాటు చేద్దాం. అప్పుడు సాధ్యం కాకుండా పోతే కమ్యూనిస్ట్ పార్టీ మా శాఖలు చెప్తే మేము తప్పనిసరిగా దానికోసం పోరాటం సాగిస్తాం. దాంతోపాటు ఇంకో ప్రశ్న అడిగారు, ఏదో వితంతు పెన్షన్స్ ఇవి రాలేదు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి ఆయన రుణమాఫీ అన్నారు. ఆ తర్వాత 1,00,000 రూపాయలు అప్పులను రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు ఒకేసారి మేము చేయలేము, మేము ఇప్పుడు 25% లెక్కన కంతుల వారికి ఇస్తామని అంటున్నారు. కానీ కంతుల వారికి ఇచ్చే ఒక సమస్య ఏముందంటే బ్యాంకుల వాళ్ళకి మొత్తం అప్పులు ఇవ్వకపోతే కొత్త అప్పులు ఇయ్యరు. ఈ 25% ఇస్తే మిగతా 75% ఉన్నాయి కదా. తర్వాత ఇంకొక చోట ఏముంది, వాళ్ళ వడ్డీ ఉంది. కొన్ని చోట్ల అయితే కేవలం 5,000 చేతికి ఇచ్చారు. ఎందుకంటే నాకు పాత వడ్డీ ఉంది, ఆ వడ్డీ తీసుకున్నాము, దీన్ని 20% లెక్క వచ్చి ఇదే వచ్చిందని చెప్పి అన్నారు. అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాగ్దానాలు ఎక్కువ ఇచ్చేశారు, దాన్ని అమలు చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. వాగ్దానం ఇచ్చినప్పుడు అవన్నీ తెలుసుకోవాలి కదా. అధికారంలో అనుభవించిన వాళ్ళే అలాంటి వాగ్దానాలు ఇచ్చి ఓట్లు పొందిన తర్వాత మళ్ళా ఆ ఓట్లు పొందిన తర్వాత చేసేటువంటివి రాజకీయ మోసాలు అవుతాయి. ఇది కరెక్ట్ కాదు. దానిపైన ఆందోళన జరుగుతూ ఉంది. ఇక రేష్మి మహమూదాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రేష్మి గారు చెప్పండి. హలో నమస్కారం అన్న. హలో హలో నమస్కారం అన్న, కామరెడ్డి గారు నమస్కారం. చెప్పమా. నేను రేష్మన్ మాట్లాడుతున్నానండి మొబైల్ నుండి. ఇప్పుడు మనం కమ్యూనిస్ట్ పార్టీ నుండి మనము ఎన్నో ఉద్యమాలు ప్రజల కోసం చేస్తున్నాం. కానీ ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసినా కూడా మనము మొన్న ఎంపీ సీట్కి వేయడం జరిగింది మీరు. అయితే మనము ఎంపీ సీట్కి వేసినా కూడా మనం ప్రజల్లోకి ఇంత ఉద్యమాలు చేసినప్పటికీ మనకు సీట్లు అనేది రావట్లేదు. కారణం ఏంటంటే అవగాహన లోపము. మనం ప్రజలకి ఇన్ని ఉద్యమాలు ఇంత మంచిగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మనలో ప్రజలు గుర్తించట్లేదు. అంటే మనం అవగాహన కల్పించలేకపోతున్నాం అనేది నేను అనుకుంటున్నాను అన్నగారు. మీరు చెప్పింది పాఠ్యక సత్యం.
అవగాహన కల్పించలేకుండా పోవడం అనేది కరెక్టే. మనం ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నాయి. అదే సందర్భంలో మనం గుర్తిస్తున్నారు. ఓట్లు కాదు గుర్తించకపోయినా కూడా ఉద్యమాలు అయితే గుర్తిస్తున్నారు. అందుకే అన్ని చోట్ల మనకు మీరు రండి, ఈ ఉద్యమాలు ఇట్లా ఉన్నాయి, సమస్య ఇట్లా ఉన్నాయి, అప్పులు ఇట్లా ఉన్నాయి, రుణాలు సంబంధించిన సమస్య ఉంది, పెన్షన్ రాలేదు, భూ సమస్య ఎందుకు చెప్తా ఉన్నారు? ఉద్యమం అయితే మనం చేస్తాం కాబట్టి. నేను చెప్పినట్టుగా అవును, నేను ఖమ్మంలో కూడా పోటీ చేశాను. మరి ఒక 15 రోజుల్లోనే దాదాపు 1,84,000 ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు లేవు కదా. అందులో అవతల పార్టీలు డబ్బు మూటలతోటి అవతనేమో కొండల డబ్బులు కలగదీస్తూ ఉంటే ఆ మధ్యలో కూడా 1,84,000 ఓట్లు వచ్చాయంటే అది తక్కువ ఏమీ కాదు. కాబట్టి గుర్తింపు లేకుండా కాదు. అయితే అధికారులే కూర్చొని పెట్టలేదు కదా మీ ఉద్దేశం. మనం గెలవలేదు కదా అని చెప్పేసి మీ బాధతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించి ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. సైదారావు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. సైదారావు గారు నారాయణ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, నేను విజయవాడ ఏవైపు సహాయ కార్యదర్శి. మనము ఉద్యమాలు చేస్తున్నాం, తగ్గిస్తుందని ధరలు అధిక ధరలు పెరిగినా ఏదైతే పెరిగినా మనం చూస్తున్నాం మన పార్టీగా. కానీ జనంలోకి మనం తగ్గించమనే నినాదంతోనే ఎలక్షన్లోకి వెళ్తున్నాం. చెప్తే మేము దిక్కి మేము కూడా చేయగలుగుతామనే నినాదంతో మనం వెళ్తే మనల్ని జనం ఆదరిస్తారని నా ఆలోచన సార్. మీరు అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఎలక్షన్లో కూడా మనం వస్తువుల విషయంలో కూడా కొంచెం అనేక రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి ఉద్యమం రీత్యా ప్రతిబంధకం కాకుండా మీడియా రీత్యా వార్తాపత్రికల రీత్యా కూడా మనకన్నా మన కాని వార్తలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది ప్రజానీకానికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి యంత్రాంగం మనకి సరిపోవడం లేదు. ఇంకా ఎక్కువ పెంచుకోవాలా, వాల్ టైమర్స్ పెంచుకోవాలి, ఉద్యమాలు పెంచుకోవాలి, నిర్మాణం పెంచుకోవాలి. అదే సందర్భంలో ఈ మీ ప్రచార సాధనాలపైన కూడా మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా కూడా ప్రజల చైతన్యం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ చేద్దాం. దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉంది, అధిగమిద్దాం. అంటే మీరు చేసే కార్యక్రమాలు ప్రచారం చేసుకోలేకపోవటం వల్ల కూడా ప్రజలు ఓట్ల రూపంలో వాళ్ళ అభిమానాన్ని చాటుకోలేకపోతున్నారు. తప్పకుండా. ఇప్పుడు మేము చాలా చోట్ల చేసిన పనులు, ఇండ్లు ఇప్పిస్తున్నట్టు మొదలుకొని, రుణాలు మొదలుకొని, అనేక సాంఘిక దౌర్జన్యాలు మొదలుకొని ఇంటిపైన ప్రాణాలు తగ్గించి పోరాటం చేస్తున్నారు. కానీ అదన్నీ రాజకీయ పరంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్లో ఓట్ల రూపంగా మార్చుకోలేకుండా పోతున్నాం. అది వాళ్ళే ఉన్నారు, మీరు గెలవరు కదా, మీరు మంచివాళ్ళే, ఉద్యమాలు అయితే మంచివాళ్ళే, కానీ మీరు గెలవరు కాబట్టి మేము ఓట్లు వేసేందుకు చేసుకోవాలంటున్నారు. మీరు వేస్తే కదా మేము గెలిచేదని మనం అంటున్నాం. ఇటు ముందా చెట్టు ముందా అన్నట్టుగా ఒక ఫిలసాఫికల్ డిస్కషన్ పడిపోయినారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకేంటి మొత్తం అన్ని ప్రాంతాల నుంచి మూకమ్మడిగా పోటీ చేయాలంటారు. పోటీ చేయడానికి మనకేం అభ్యంతరం లేదు, కానీ ఆ విధంగా జనం రావాలి కదా. మరి ఈ డబ్బులు దశకొని చూసి భయపడిపోతున్నారు. అందువల్ల కొన్నాళ్ళు ఈ భ్రమంలో కొన్నాళ్ళు ప్రజానీకం ఉంటారు. ఈ భ్రమంలో ఇంకా కొన్నాళ్ళు వాళ్ళని పెడతారు. వాళ్ళు ఎన్నాళ్ళు పెట్టలేరు, ఎన్నాళ్ళు మోసం చేయలేరు. తప్పనిసరిగా ప్రజానీకం ఎప్పుడు చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే పెద్ద కష్టమేమి కాదు. ఈ డబ్బులు, ఈ కులాలు మొత్తం పటాపంచలు అయిపోతాయి. ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ ఆదరణ వస్తుంది. అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పేసి అనేటువంటి విశ్వాసం నాకు ఉంది.